నేను కూడా ఒక గ్రామంలోనే పుట్టా. 6-7 కిలోమీటర్లు నడిచి హై స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు పిల్లలు బెటరు. ఊర్లోనే స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మేము చిన్నప్పుడైతే 6-7 కిలోమీటర్ల వాగుల్లో, వంకల్లో, అడవుల్లో పోయి చదువుకొని అప్పటికి కూడా క్యారియర్ కూడా చేతిలో పెట్టుకొని లేకుంటే అప్పట్లయితే ఫుడ్ పాకెట్స్ తయారు చేసుకుని పొట్లాలు కట్టుకుపోయేవాళ్ళం. అది తినేసి, ఎందుకంటే క్యారియర్ మళ్ళా మోయాలి, మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు కూడా. ఆ విధంగా చదువుకున్నాం, పైకి వచ్చాం. ఒక ఆలోచనతో ముందుకు పోయాం. అదృష్టం కలిసి వచ్చింది. ఈ రోజు మీరు చూస్తే ఎవరికి దక్కని ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందంటే నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. మీకు సేవ చేసే అవకాశం రావడం. అయితే నేను ఆ రోజు కొన్ని పబ్లిక్ పాలసీస్ లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తే ఆ జాతి బాగుపడుతుంది. ఒక నాయకుడు విధ్వంసంతో అస్వదృష్టితో ఆలోచిస్తే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందుకే నేను 25 సంవత్సరాల కంటే ముందు ఇదే మార్గ మీటింగ్ లో చెప్పేవాడిని. ఆ రోజు 2 విషయాలు ఎక్కువ మాట్లాడేవాడిని. ఒకటి కుటుంబ నియంత్రణ అని చెప్పేవాడిని. నా మాట నమ్మారు, జనాభా నియంత్రించారు. ఇద్దరు పిల్లలంటే ఇద్దరు పిల్లలకే పరిమితం అయ్యారు. తర్వాత డబ్బులు వచ్చే కొందికి ఇద్దరు కూడా వద్దని ఒకరికి వచ్చారు. కొంతమంది ఒక్కరు కూడా వద్దు, హ్యాపీగా ఉంటాం, డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెటర్స్ ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చేసారు. ఇది మరీ ప్రమాదమైన పరిస్థితి ఇది. అందుకే ఇప్పుడు మళ్లీ ప్రారంభించాను. నేనే ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రారంభించానంటే మీరు అర్థం చేసుకోవాలి. జనాభా తగ్గిపోతా ఉంది. 2.1 ఉండాలి. అంటే ఒక కపుల్ జీవిత కాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతా ఉంటారు. కానీ ఈ రోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6 కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తా ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మరిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలు ఉండరు ఊర్లో, అంత ముసలోళ్లే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు. అందరూ చనిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, ఎవరికైనా పిల్లలు లేకపోతే ఆ మహిళని కొంచెం చిన్న చూపు చూసేవారు. భార్య భర్తలిద్దరు కూడా చిన్న చూపు చూసేవాళ్ళు. అప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ హాస్పిటల్ కూడా వెళ్ళి టెస్ట్ చేసుకుని పిల్లలు కనే వరకు ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది.